నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. అనంతరం హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో ప్రధానితో భేటీ ప్రాధాన్యత సంచరించుకుంది. ఏపీకి సంబంధించిన పలు విభజన హామీలు అలాగే రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలపై కూడా చర్చిస్తానని సమాచారం. తొలిసారిగా 3 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ ప్రవేశపెట్టడం, సూపర్ 6 హామీల గురించి ప్రత్యేకంగా ప్రధానితో చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. మొత్తంగా చూసుకోవచ్చు, ఈ రోజు సీఎం చంద్రబాబు పర్యటన సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఢిల్లీ వెళ్తున్నారు సీఎం చంద్రబాబు. అక్కడ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అమిత్ షాని పలువురు కేంద్ర మంత్రులను కూడా కలవనున్నారు సీఎం చంద్రబాబు. ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధి దిశగా కూడా ఈ యొక్క పర్యటన అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే 3 లక్షలకు పైగా తొలిసారిగా ఏపీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు మొదటిసారి ఈ యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది చాలా ముఖ్యమైన అంశం అని చెప్పుకోవచ్చు. ఈ అంశాలన్నీ కూడా ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించున్నారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి త్వరగతిన ఆ ప్రాజెక్ట్ ని పూర్తి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో పోలవరానికి సంబంధించినటువంటి బడ్జెట్ కూడా కీలకంగా మాట్లాడే అంశం అయితే కనబడతా ఉంది. అదేవిధంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కావచ్చు, డెవలప్మెంట్ కేంద్రం సహకరిస్తున్నటువంటి విధానంపై కూడా ధన్యవాదాలు తెలిపి ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీతో ప్రస్తుతం రాజధాని నిర్మాణం, అదేవిధంగా ఈ మధ్య కాలంలో రాజకీయాల్లో చోటు చేసుకున్నటువంటి పరిణామాలపై కూడా చంద్రబాబు ప్రాధాన్యత చర్చించనున్నారు. దానికి తోడుగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి కొన్ని పెట్టుబడులు, దాంతో పాటు కొంత ఈ డెవలప్మెంట్, ఉపాధి చాలా అవసరం కాబట్టి ఆ దిశగా కూడా ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడనున్నారు. ఎందుకంటే కూటమిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే కేంద్రం ఏపీకి సహకరిస్తా ఉంది. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని డెవలప్మెంట్ దిశగా ముందుకు తీసుకెళ్లాలి కాబట్టి కేంద్ర సహకారం తప్పనిసరి అవసరం ఉంటుంది. ఇప్పటికే రైల్వే జోను దానికి సంబంధించి ఈ బడ్జెట్ కేటాయించారు. మరికొన్ని అంశాలపై రాష్ట్రంలో ఉన్నటువంటి నిధుల కొరత కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు అన్ని కూడా మాట్లాడినారు. నిర్మలా సీతారామన్ అదేవిధంగా మరికొంతమంది కేంద్ర మంత్రులతో కూడా ప్రధాని మోడీ తర్వాత చంద్రబాబు భేటీ అవుతారు. భేటీ అయిన తర్వాత రాష్ట్ర అభివృద్ధికి మాత్రం సహకరించాలని, అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను కూడా ప్రధాని నరేంద్ర మోడీ అయితే చంద్రబాబు అయితే వివరించే అవకాశం అయితే కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.